నీవు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదు సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదు సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మంచిది, చక్కని పాట పాడింది. ఎంతో అర్థవంతంగా ఉంది కదా. ప్రతి ఒక్కరితో కూడా పాట ద్వారా కూడా ప్రభు మాట్లాడాడు అనుకుంటున్నాను. ఇప్పుడు వాక్యం ద్వారా కూడా ప్రభు మనతో ఏం మాట్లాడతాడో అందరం ఉబే అయ్యి విందాం. సమయాన్ని సిస్టర్ సుధా సిస్టర్ కి అప్పగిస్తున్నాం. సుధక్క, వందనాలు. ఎస్తర్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. అందరికీ వందనాలండి. మరలా మీ మధ్యకి రావడం నాకు చాలా సంతోషంగానూ ఉంది, కొంచెం కంగారుగా కూడా ఉంది. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగండ, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామకు నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ బిడ్డలముగా చేరినైనా ఎన్నో తండ్రి నేను స్తుతిస్తుండగా తండ్రి నాయన, నీ వాక్కులనైనా మేము వినగోర్చుండగా తండ్రి, నీ కనికరమును నీ కృపను మా ఎడల చూపించండి తండ్రి నాయన. నీ పలుకులను తండ్రి నాయన, నీ జీపు వాక్యమును తండ్రి మేము వినలాగున తండ్రి నాయన, ఆయన గ్రహించలాగిన తండ్రి నాయన, నీ వాక్కును నాయన మాకు అనుగ్రహించండి. ఆయన చెప్పబడుతున్న ఆయన తండ్రి నాయన యోగ్యరాలను తండ్రి మీరే నీ నోటి బూరిగా వాడుకోమని వేడుకుంటూ తండ్రి నాయన, చేరువచ్చిన మా అందరికీ తండ్రి నాయన హత్తుకునేలాగానైనా నీ వాక్యం మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ చెప్పబడిన వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభువారు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్న ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది వచ్చేసి ఆయన దేవాలయంలో ప్రజలందరూ కూడి ఉన్నప్పుడు ఆయనకు బోధిస్తుండగా ఒక పాపి అయిన స్త్రీని వారు తీసుకొని వచ్చినప్పుడు ఆమెని ఆయన క్షమించి శిక్ష విధించకుండా పంపివేసిన తర్వాత వీళ్ళు పరిచయులు అందరికీ ఆయన అక్కడ నుంచిన వారందరికీ కూడా ఆయన చెప్తున్న వాక్యంగా చూస్తున్నాం మనం ఇక్కడ. నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తున్నారనమాట. ఈయన తర్వాత 14లో చూసినట్లయితే యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. పరిచయులు అంటున్నారు, నిన్ను గురించి నువ్వే ఎలా చెప్పుకుంటావు, నువ్వే వెలుగంటున్నావేంటి, నువ్వే జీవం అంటున్నావేంటి అసలు అంటే ఆయన అంటున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసా, అసలు మీరు ఎరగని వారు కాబట్టి నా సాక్ష్యము సత్యమే అని ఆయన చెప్తున్నారనమాట. ఆ సందర్భంలో మనం చూసుకున్నప్పుడు ఆయన నిజంగా ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, మరి ఎన్నో మార్లు ఆయన మనకి వాక్యం ద్వారా అక్కడ జనాలకు కూడా ఎన్నో సార్లు ఆయన చెప్తున్నారు, నేను ఈ లోకానికి వెలుగు అన్నారు, నేనే మార్గం అన్నారు, నేనే సత్యం అన్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆయన కనుగొన్న వారుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ వెలుగు నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వెలుగుకి ఆది అంతం అనేది ఏదైనా ఉందా మనం చూసుకున్నామండి. ఆది కాండం చూసుకున్నట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనం మనకు అందరికీ తెలిసిన మాట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఎప్పుడు కలిగిందండి ఇది? ఫస్ట్ గా ఈ సృష్టిని ఆయన సృజిస్తున్న మొట్టమొదటిసారిగా కలిగినది ఈ వెలుగు. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే సామెతలు 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే సామెతలు 8వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ఈ వెలుగును కలుగచేసిన వాడు యెహోవాయే. ఆయన సృష్టి ఆరంభంలో ప్రథమమైన దానిగా వెలుగు కలగమని చెప్పాడు. లెట్ దేర్ బి లైట్ అనగానే వెలుగు కలిగింది అని మనకి
వింటున్నాము. అంతేకాదు ఈ వెలుగు ఎలా ఉందంట, వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచెను. మనం ఎన్నోసార్లు మనం ఈ వాక్యం చదువుకుంటున్నాం, కానీ నిజంగా ఈ వెలుగు గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే నిజంగా మనం ఈ వెలుగులో ఉన్నామా, అసలు ఆ వెలుగు యొక్క ప్రాముఖ్యత కానీ, లేదా ఆ వెలుగును మనం నిజంగా కనుగొన్నప్పుడు ఏ విధంగా ఉండాలో గాని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సామెతల్లోనే 8వ అధ్యాయం 35లో ఉంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఈ వెలుగు మన యోహాను సువార్త 8:12లో అయితే, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్తున్నారు. అదే ఇక్కడ చూసినట్లయితే సామెతలో నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. ఇది ఎవరిని కనుగొనాలి? ఏదైతే ఆది కాలం సృష్టి ఆరంభంలో ప్రథమమైన దానిగా నన్ను కలుగ చేశారని యెహోవా చెప్తున్నారో అదే వెలుగును గురించి మనం వింటున్నాము. ఈ వెలుగును కనుగొన్న వారు ఎలా ఉంటారంట, జీవమును కనుగొనేవారుగా ఉంటారు అని చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఇక్కడ ఆది యందు వాక్యమై ఉన్న ఆ వాక్కును గురించి, దేవుని యొద్ద నుంచి వెడలిన ఆ వాక్కును గురించి మాట్లాడుతూ, ఆయనలో జీవముంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది అని చెప్తున్నారు. ఆ వెలుగే ఎలా ఉందంటే మంచిదిగా ఉంది అని కూడా యెహోవా దేవుడే మనకి చెప్తున్నట్లుగా చూస్తున్నాము. అలాగే ఈ వెలుగు ఏం చేస్తుంది అంటే, 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మరి ఏదన్నా ఒక వస్తువును కానీ ఏదన్నా దాన్ని మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే అది ఏనికి ఉపయోగం లేకపోతే మనం దాన్ని మనం ఏమన్నా అప్రిషియేట్ చేయగలమా అండి? ఏమి చేయలేం. అలాగే ఈ వెలుగు కలిగి ఊరికే ఉండలేదండి. ఆ వెలుగు ఏం చేస్తుందంట, చీకటిలో ప్రకాశిస్తున్నదంట. ఎంతగా ప్రకాశిస్తున్నా గాని ఆ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది అని చెప్తున్నారు. ఆదికాండంలో చూసినట్లయితే 4వ వచనంలోనే లాస్ట్ లో దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మరి వెలుగున్న చోట చీకటికి ఎలాంటి తావు ఉండకూడదు. దేవుడు ఆ విధంగా వెలుగును క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఆ వెలుగు చీకటిని వేరు చేసేదిగా ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట గాని ఆ వెలుగు చీకటిని గ్రహించలేకుండా ఉంటుంది అని చెప్తున్నాం. మనలో కూడా ఎంతో చీకటి, మనలో కూడా ఎంతో పాపము ఉన్న రోజుల్లో కూడా దేవుని వాక్యం విని కూడా ఎంతో మంది దాన్ని గ్రహించలేని వారుగా మనం చూస్తున్నాం. అదే స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. చీకటిలో ఎంత ప్రవహిస్తున్నా ఆ వెలుగుని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అలాగే ఆ వెలుగు అది యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. సృష్టిలో మనం చూసాము వెలుగు చీకట్లు వేరుగా ఉన్నాయి, కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ మనుష్యులని ఆ వెలుగు ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది అని చెప్తున్నారు. అదే నిజమైన వెలుగు అని మనం తెలుసుకోగలిగి ఉన్నాం. ఈ వెలుగు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని వెలిగించాలని ఆశపడుతుంది. ఆ వెలుగు జీవాన్ని కలిగించాలని ఆశపడుతుంది. ఎన్ని జీవితాలను వెలిగించాలని ఆశపడుతుంది, కానీ మన జీవితం ఎలా ఉంది అంటే, అసలు మన జీవితం యొక్క గమ్యం కానీ లేకపోతే ఏ విధంగా ఉంది అంటే, యోబు గ్రంథంలో ఉంది. యోబు 10వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి. చదవమంటాక, చదవండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి 10వ అధ్యాయం 20-21 చదవండి. అంధకారము మరణాంధకారం గల దేశమునకును కటిక చీకటి అయిన గాఢాంధమరమైన దేశమునకును భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకును వెలిగే చీకటిగా గల దేశమునకును నేను వెళ్ళక ముందు కొంతసేపు ఇక్కడ యోబు చెప్తున్నాడు, నా దినాలు కొంచెమే కదా, ఇప్పుడు ఈ జీవితం అంతా శాశ్వతం కాదు కదండి మనకి. ఈ దినాలు అయిపోయిన తర్వాత ఎలా ఉంటదంట మన పరిస్థితి?
మరణాంధకారము గల దేశంలోకి మనం వెళ్లాల్సిన వారంగా ఉన్నామంట. అక్కడ కటిక చీకటి, గాఢాంధకారమైన చీకటి, భ్రమ పుట్టించే మరణాంధకారమైన దేశం, వెలుగే చీకటిగా గల దేశం అని చెప్తున్నాడు. అక్కడికి మనం ప్రయాణించాల్సిన వారంగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే మన జీవితంలో మన లాస్ట్ గమ్యం. మరి ఈ గమ్యాన్ని మనం తప్పించుకోగలమా? ఈ చీకటిని మనం తప్పించుకోగలమా? ఖచ్చితంగా మనం తప్పించుకోగలము. యోహాను సువార్త 1:12 చూస్తే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మరి ఈ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని ఎందుకు వెలిగిస్తుంది? దాని అవసరత ఏంటి అంటే, అది ఎవరైతే ఆయన వెలుగులో వెలిగించబడతారో, ఎవరైతే ఆ వెలుగును అంగీకరిస్తారో, వారి హృదయంలో చీకటిని తీసివేసుకుంటారో వారిని దేవుని పిల్లలుగా ఆయనని చేయడానికి ఆయనకు అధికారం అనుగ్రహించానని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆ చీకటి నుంచి వెలుగుకి వస్తాము, మరణం నుంచి జీవముకి దాటి ఉన్నాము. మనుషులకు వెలుగై ఉన్న ఆ జీవాన్ని మనం కనుగొలే వారంగా ఉంటున్నాము. యెషయా గ్రంథము 42 మొదటి వచనం చూసుకున్నాము. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణం నాకు ప్రియుడు అని చెప్తూ కింద 6వ వచనం చూద్దామండి. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆ వెలుగు ఏదైతే ఉందో అది దేవుని వెలుగు. ఆ వెలుగు ఉంచి ఆయన ఏం చేస్తున్నారంటే, గుడ్డి వారి కన్నులు తెరచడానికి, బంధింపబడిన వారిని చెరసాలలో నుంచి విడుదల చేయడానికి, చీకటిలో నివసించే వారిని, బందీ గృహంలో నివసించే వారిని వెలుపలికి తీసుకుని రావడానికి ఆయనను చెయ్యి పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ చెయ్యి, ఆనాడు పట్టుకున్న చెయ్యి ఆయన ఎక్కడ విడిచిపెట్టాడంటే, ఆ శిలువ మీద ఆయన బలియాగం చేసిన రోజున మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటాం. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని ఆనాడు చెప్తాడు. అంతకాలం కూడా ప్రభువు ఎన్నడూ కూడా ఆయన చెయ్యి విడవక నడిపించిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆయన పట్టుకొని ఆయన ప్రజల కొరకు నిబంధనగా ఉంచాడు. అన్యజనులమైన మన కొరకు కూడా ఆయన ఒక వెలుగుగా ఆయనని నియమించాడు. మరి చీకటిలోను బంధకాల్లోనూ ఉన్నవారము మనమే. మన బంధకాలని, మన చీకటిని, మన అవిధేయతని, లేదా మన మనోనేత్రాలు కలిగిన గుడ్డితనాన్ని తొలగించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వెలుగుగా మన జీవితాల్లోకి ప్రసరించేవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగా మన ప్రభు మన జీవితాలను వెలిగించాలని ఇష్టపడుతున్నారు. మనం కూడా అలాగా వెలగడానికి కూడా ఆశపడే వారంగా ఉండాలి. అలాంటి కొన్ని జీవితాలని మనం ఈరోజు చూసుకుందామండి. యోహాను సువార్త 9:1 వచనం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గుడ్డివాడి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆ శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసినో, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా ఈ లోకంలో మనకి ఏదన్నా లోపం ఉన్నా, మనకి ఏదన్నా కొదువ ఉన్నా జనాలు వెంటనే ఏమంటారంటే, వీరు దేవుని హత్తుకొని ఉన్నారే, మరి వీరికి ఎందుకు ఇంత కొదువ ఉంది, ఇంత లోపం ఏముంది, వీటిలో ఏ పాపం ఉందో అంటారు కదా. మరి ఈ గుడ్డివాడు అయితే పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ ఈయన్ని కూడా ఏమంటున్నారు, ఎవరు పాపం చేశారు, వీడే పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగేవారుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే అని చాలా ప్రత్యేకంగా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు 5వ వచనంలో, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాడు.
మరి ఆయన వెలుగై ఉన్న ఆయన ఎదుట ఒక గుడ్డివాడు ఉన్నాడు. మరి ఆయన కన్నులను వెలిగించడానికి ఇష్టపడుతూ ఈ మాటలు మనకి చెప్తున్నాడు అనమాట. 7వ వచనంలో చూసినట్లయితే మనకు తెలిసిన పాఠ్య భాగమే కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నానండి. ఆయన శిలోయమున కోనేటికి వెళ్ళి కడుక్కొని ఆయన చూపు పొందినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే చూపు పొందిన తర్వాత అతనిని చూసి అందరూ కూడా ఈయనేనా, ఈ భిక్షమెత్తుకునే వాడేనా కాదా అని చెప్పేసి చాలా ఇదిగా తర్జన భర్జన పడిపోతాయి. ఈ కన్నులు ఎవరు బాగు చేశారు, ఎలా బాగు చేశారంటే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. 11వ వచనంలో, వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్లి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్లి కడుగుకొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడ వాడని అడుగుగా వాడు నేను ఎరుగనన్ను. ఎక్కడ అసలు అడుగుతున్నారు పరిచయలో, ఎంత క్వశ్చన్స్ వేస్తున్నారంటే ఆయన ఎక్కడారో నాకు తెలియదండి, ఎలా వచ్చారో కూడా నాకు తెలియదు, నన్ను ఇలా చేయమన్నారు, నేను చేసిన వెంటనే నాకు చూపు వచ్చింది అని చెప్పారు. అలా అని ఆయన వెళ్ళలేదండి. మళ్ళీ పరిచయలు పిలిచారు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిచినట్టుగా చూస్తున్నాము. మళ్ళీ రెండొకసారి పిలిచినప్పుడు 25వ వచనంలో చూసుకుంటే, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కనులు ఎలాగో తెరిచిన మరలా వారిని అడగగా, వారు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులట కోరుచున్నారా ఏమి అని వారితో అంది. ఇక్కడ చూస్తే పరిచయాలు మరలా పరిశోధిస్తున్నారు ఆయన్ని. గుడ్డివాడివి నువ్వే కదా, మళ్ళీ నీకు ఎలా చూపొచ్చింది చెప్పు, మళ్ళీ చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ఒక్కటే చెప్పాడు. విసిగిపోయినట్టున్నాడు ఆయన ఎట్లాంటోడో నాకు తెలియదండి, నేను మాత్రం గుడ్డివాడినై ఉన్నాడు, ఇప్పుడు చూస్తున్నాను, ఆయన నాకు ఈ విధంగా చేశాడని మరలా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూసిన తర్వాత ఆయన 31లో చూస్తే ఆ గుడ్డివాడు చెప్తున్నాడు, దేవుడు పాపలు మనం ఆలకింపడని ఎరుగదుము, ఎవడైనాను దైవభక్తుడు అండి ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లా ఆయన వాని మనవి ఆలకించును. గుడ్డి వాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పను. ఒక గుడ్డివాడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎవరికి? పరిచయులకి. లేఖనాలందు గాని దేవుని యొక్క అన్ని విషయాలలోనూ ప్రవీణులైన పరిచయులకి చెప్తున్నాడు. దేవుడు ఎవరి మన వాళ్ళకి ఇస్తాడో చెప్తున్నాడు. అలాగే దేవుడు భక్తుడు ఆయన చిత్తము చొప్పున జరిగించిన వారే ఇలాంటి కార్యాలు చేస్తాడని చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి కార్యం నేను చూడలేదండి, పుట్టిన గుడ్డివాడిని ఇలాగ కళ్ళు తెప్పించాడు, అది నేనే అయ్యాను అని చెప్పేసి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఒక టెస్టిమోనీగా వాళ్ళ ముందు చెప్తున్నాడు. అందుకు వారు ఏం చెప్పారంటే 34లో, అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడువు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఎంతో సంతోషపడి ఉంటాడు, ఆయన కళ్ళు వచ్చినాయి అని. ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్నప్పటి నుంచి చూపు లేని ఆ వ్యక్తి చూపు పొంది ఎంతో సంతోషంగా ఉండి, ఆయన నిజంగా దేవుని నుంచి రాకపోతే ఈ విధంగా నా కన్నులు తెరుస్తాడా అని చెప్పిన ఆయన సాక్ష్యాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే, నువ్వు పాపివై పుట్టావు, నీకు కన్నులు లేకుండా నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు పాపివే కాబట్టి ఏంటి ఆయన్ని వెలివేసినట్టుగా మనం చూస్తున్నారు. ఈ రోజు కూడా ఎంతో మంది వారి జీవితాలు మార్చుకున్నా గాని వారి యొక్క ప్రీవియస్ లైఫ్ ని చూపించి వారిని తృణీకరించే వారిగా, త్రోసివేసే వారిగా, వెలివేసేవారిగా మనం చూస్తున్నాం. వారి పుట్టుకను బట్టి గాని, వారి యొక్క ఆస్తులు, అంతస్తులు, ఇలాంటి కొన్ని ఫిజికల్ గా అంటే లోకంలో ఉన్న వాటిని చూసి వారి విశ్వాసాన్ని కొలవేసే వాళ్ళు ఉన్నారు. వారు చెప్పే మాటలు అంగీకరించక వారిని తోసివేసేవారుగా కూడా మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ గుడ్డి వారిని వాళ్ళు వెలివేశారంట. మరి వెలివేస్తే ప్రభు చూసేవారుగా ఉన్నాడా అండి? లేదు కదా. పరిచయులు వారిని వెలివేసిరని యేసు వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావా అని అడిగా. నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావు అంటే మరి ఆయన ఎవరో ఆయనకు తెలియాలి కదా. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన విశ్వాసం ఉంచటం కానీ ఎవడని అడుగుగా, ఏ విశ్వాసము ఎవరి మీద ఉంచాలి, అసలు ఎవరు దేవుని కుమారుడు అని అడిగినప్పుడు యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. ఇక్కడ చూసినట్లయితే ఈ
ఈ చూడని వాడు, ఈ గుడ్డివాడు చూడడం మొదలు పెట్టాడండి. ఆ కన్నులతో ఏం చూశాడంటే దేవుని కుమారుని చూశాడు. ఆయన వెలుగును చూశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అందుకే ఆయన తోసివేసినా కానీ ఈయన వచ్చి చక్కగా మళ్ళా కనుగొన్నాడు. మనం నిజంగా ఈ లోకంలో మనమైతే మన జ్ఞానంతోనో మన ఇంకా ఏదో ఉన్న ఎబిలిటీస్ తోనో దేవుని మనం కనుగొనలేము, కానీ కేవలం ఆయన కృప వల్లనే ఆయనే మనల్ని వెతికాడు. ఆయనే మనల్ని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ గుడ్డివాన్ని ఆయన్ని వెతికాడు. అంతేకాదు ఆయన గుడ్డివానికి ఆయన్ని కనబరుచుకున్నాడు. నేనే దేవుని కుమారుణ్ణి, నేనే నీకు వెలిగిచ్చినాను, నేనే దేవుని కుమారుని అని చెప్పినప్పుడు నేను చూస్తున్నాను. అవును, నా కన్నులు తెరిచిన వాళ్ళు ఇతనే తప్ప మరి ఇంక ఎవరు కూడా దేవుని కుమారుడే ఉండడానికి ఆస్కారం లేదు అని చెప్పి వెంటనే ఆయన నమ్మినట్లుగా మనం చూస్తున్నాము. ఈ గుడ్డివారైతే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని టెస్టిమనీగా అందరికి చెప్పాడు. దానివల్ల ఆయన వెలివేయబడ్డాడు. కానీ ఆయన కన్నులు ఫిజికల్ గా మాత్రమే తెరవలేదు, కానీ స్పిరిచువల్ గా కూడా ఆత్మీయ నేత్రాలను కూడా ప్రభువు తన ఆత్మీయ నేత్రాలను కూడా వెలిగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడని వాడు చూచేవాడయ్యాడు. ఎవరైతే గుడ్డివాడు ప్రభువును కూడా చూసేవాడుగా ఉన్నాడు. మామూలు చూచేవారు ఎవరైతే ఉన్నారో పరిచయులు గాని ఇతరులు గాని ప్రభువుని చూడని వారిగా, అంటే ఆయనని ఆత్మీయ నేత్రాలు ఇంకా ఆయన పట్ల తెరవని వారుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అంతే, చూచువారు గుడ్డివారు కావాలన్నట్లు అది అక్కడ నెరవేరినట్లుగా ప్రభు మనకి చెప్తున్నారు. ఇలాగా మన జీవితంలో కూడా ఎంతో మంది ఉన్నారు. చాలా మంది ఫిజికల్ గా ఎన్నో నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, కానీ దేవుని దగ్గరకు వస్తే అవి నాకు తెలియని ఇవి ఫిల్ అవుతున్నాయి చెప్తున్నారు, కానీ స్పిరిచువల్ గా వారి ఆత్మీయ నేత్రాలని ఇంకా తెరవని స్థితిలో ఉన్నారు. ప్రభుని ఎరిగామని చెప్పి కూడా ఇంకా కూడా ఆయనని సరిగా చూడలేని కన్నులు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి గుడ్డితనంలో ఎంతో మంది బ్రతుకుతున్నట్లుగా మనం చూసేవారంగా కూడా ఉన్నాము. ఇలాగే మరొకరిని చూద్దామండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. మొదటి వచనం చూద్దాము. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రజానాయాదులకు వెళ్ళి. సౌలు గురించి మనకి బాగా తెలుసండి. ఆయన ఎంతగా హింసిస్తున్నాడంటే సంఘాన్ని, ప్రజలను ఈడ్చుకొని వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న సమయాల్లో అది ఇంకా సరిపోలేదంట. ఆయనకి తనకు ప్రాణాధారం అయిపోయిందంట. అండ్ ఈ రోజుల్లో కూడా ఎంతో మంది దేవునికి సేవ చేస్తున్నామని చెప్పి తన తోటి సహోదరుల్ని హింసించేవారుగా ఉన్నారు. అలాగే సౌలు గారు కూడా వెళ్ళి ఇంకా ఈ మార్గంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, నేను వాళ్ళని కనుగొంటే వాళ్ళని బంధించి యెరూషలేముకి తీసుకొని వస్తాను, నాకు పత్రికలు ఇమ్మని అడిగి మరీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు 3వ వచనం చూస్తే 9:3, అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ చూసినట్లయితే ఈ సంభవం అంతా మనము గుర్తెరిగిన వారమే. మరి సౌలు అయితే ప్రయాణం చేస్తున్నాడు, దమస్కు వైపు వెళ్తున్నాడు. అప్పుడు ఏం కలిగిందంటే ఆయనకి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. మరి చాలా మంది అనుకుంటారు పాపులకి ఎలా అయినా అది వస్తుందా, దేవుని యొక్క వెలుగు ఆయనకి ప్రసరిస్తుందా అనుకుంటారు. కానీ ప్రభు యొక్క ఏర్పాటు అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన పిలుపు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ సందర్భంలో ఆయన పిలుస్తాడో, మనకి ఎవరిని పిలుస్తాడో కూడా తెలియదు. ఇక్కడ సౌలు అయితే క్రైస్తవులను హింసించేవారిగా ఉన్నాడు, కానీ ఆయననే ప్రభువు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందంట. ఇతను ప్రకాశించింది. వెంటనే ఎవరయ్యా అంటే, నేను హింసిస్తున్న యేసును అక్కడ నువ్వు లేచి పట్టణానికి వెళ్ళి నువ్వు ఏం చేయాలో నీకు తెలియపడుతుందని చెప్పి ఆయన పంపించినప్పుడు ఆయన వెళ్ళాడు. 9వ వచనం చూసుకుంటే అతను 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఒక గంట కూడా మనం, అంటే చూస్తున్న కళ్ళున్న మనము ఒక గంట కూడా కళ్ళు కనపడకపోతే ఎంతో
బాధాకరంగా ఉంటది, ఎంతో వేదనగా ఉంటది. నాకు కనపడతలేదని, నా చూపు పోయిందని ఎంతో వేదనగా ఉంటుంది. మా మా నాన్నగారికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయనకి షుగర్ హై లెవెల్‌లో వచ్చి 2 డేస్ కళ్ళు కనిపించలేదు. చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎంత స్ట్రగుల్ అంటే ఒకానొక సందర్భంలో ఇంకెందుకు, కండ్లు లేకపోతే ఒకళ్ళ మీద ఆధారపడాలా? ఎంత జీవితం అంతా తలకిందులైపోయిద్ది. జాబ్ ఇబ్బందయిపోతది. ఇలా బ్రతకడం కన్నా చనిపోవడమే మంచిదేమో అన్న థాట్ కూడా వచ్చింది. కానీ ప్రభువుని వేడుకున్నాను. నా బిడ్డలు చిన్నవారయ్యా, కొంత సమయం నాకు అనుగ్రహించన్నప్పుడు ఆయన 2 డేస్ తర్వాత ఆయన చూసాడనమాట. అట్లాంటిది ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఏంటంటే, ఆయన చేస్తున్న పని ఆయనకు చాలా ఇష్టమైన పని. ఆయన ఆత్మకు సంతృప్తినిచ్చే పని. ఎందుకంటే ఆయన యెహోవాని సంతృప్తి పరుస్తున్నాడు అనుకుంటున్నాడు. అలాంటి పని తప్పని చెప్పి ఒక వెలుగు ప్రకాశించింది. ఆయన స్వరం విన్నాడు. ఆయన ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాడు. ఇప్పుడు ఆ 3 దినాల చీకట్లో ఆయన ఏం చేసుంటాడు? ఎలాగా ఆయన మనసులో గాని, ఆయన హృదయంలో ఒక అలజడి అనేది ఎలాగ బిల్డ్ అయ్యి ఉంటదంటే, మరి 3 డేస్ ఆయన చూపులేకే ఉన్నాడంట. అన్నపానాలు ఏమీ పుచ్చుకోలేదంట. ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. కానీ ఎవరిని ఏం చూడాలని కోరుకుంటున్నాడంటే, ఆయన ఎవరైతే నన్ను ఇలా గుడ్డివాడిగా చేశాడో, ఆ వెలుగు ఏంటి? ఆ స్వరం ఏంటి? ఆ యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడా? నేను ఆ వెలుగుని చూడాలి అని ఆశపడుతున్న సౌలుగా మార్చడానికే ప్రభువు ఆ చీకటిని, ఆ 3 రోజుల చీకటిని ఆయన జీవితంలో అన్ ఇది ఉంచడానికి ఇష్టపడ్డట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. 16 వచనంలో చూసుకున్నట్లయితే, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. మరి గుడ్డివాడిగా ఉన్నాడు పౌలు. అన్నయ్యకి చెప్తున్నాడు దేవుడు, వెళ్లి నువ్వు ప్రార్థన చెయ్యి, నేను ఆయనకి చూపిస్తాను. ఏం చూపిస్తాను? ఇంతకు ముందు చూసిన జీవితం కాదు, ఇంతకు ముందు చూసిన అనుభవాలు కాదు. ఇప్పుడు నా నామం కోసం బ్రతుకుతాడు. ఇప్పటి వరకు ఆయన చేసిందంతా వేరు. ఇక నుంచి అతను నా నామం కోసం ఏం చేయాలో నేను అతనికి చూపిస్తాను అని చెప్తున్నాడు. నిజంగా చూస్తున్న సౌలు యొక్క కళ్ళు దేవుడు మూసివేశాడు. గుడ్డివానిగా చేసి ఆ అంధకారమైన జీవితంలో నుంచి నిజమైన వెలుగైన ఆ ప్రభువుని దర్శించే అవకాశాన్ని సౌలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నా కన్నులతో చూస్తాడు. నేను ఏదైతే చేయాలని ఆశపడుతున్నానో, ఈ లోకంలో ఏ విధంగా జీవితాలను వెలిగించాలని ఇష్టపడుతున్నానో అది ఆయన చేస్తాడని చెప్తున్నాడు. 18వ వచనంలో, అయితే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడి. ఈ 3 దినాలు ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. 11వ వచనంలోనే చెప్తారు. అందుకు ప్రభువు, నీవు లేచి చిన్నదనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 3 డేస్ సౌలు మనం ఏం చూస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ చీకటి నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి బయటకు రావడానికి ప్రార్థనే కదండి మనకు ఆయుధము. మనకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు వచ్చిన సమయంలో కూడా ప్రార్థనలో పెనుగులాడే అనుభవాలు సౌలుకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ప్రార్థిస్తున్నాడంట. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలో నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు ప్రార్థన చేయిస్తున్న వెంటనే ఆయనకు దృష్టి కలిగింది. కానీ లేచి వెంటనే ఏం చేశాడు? మొట్టమొదటిగా బాప్తీసం పొందాడు. ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. ఆయన ఆత్మీయంగా చూపు పొందడానికి ఫిజికల్ గా ఆయన గుడ్డితనానికి దేవుడు సమ్మతించాడు. మరి స్టెఫన్ యొక్క దర్శనాన్ని కూడా సౌలు విన్నవాడే. అతని చావుకి సమ్మతించాడు. స్టెఫన్ అయితే ఆకాశం తెరవబడట, దేవుని కుమారుడు కుడిపార్శ్వమందు నేను నిల్చుండి చూస్తున్నానని చెప్పినప్పుడు ఆ మాటలు వినలేక రాళ్ళురువు చంపుతున్నప్పుడు ఆ చావుని సమ్మతించిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ సౌలు చూస్తున్నాడు కానీ అది ఏం చూస్తున్నాడంటే ఫిజికల్ గానే చూస్తున్నాడు. ఆయన ఆత్మీయ నేత్రాల గుడ్డితనం అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే ఆ చూపుని పోగొట్టేశాడు. ఫిజికల్ గా చూసే ప్రతి చూపుని పోగొట్టేశాడు. ఆత్మీయ నేత్రాలని ఖచ్చితంగా ప్రభువు తెరిచిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సౌలుని పౌలుగా మార్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనలో కూడా ఎప్పుడైనా ఎంత బలహీనతలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు కలిగినా, లేదా మరణకరమైన బాధలు కలిగినా, ఆ చీకటిని అనే దాన్ని మనకి అనుమతించింది మనలో ఇంకా ఏదన్నా మార్పు కావాలన్నా, లేదా
మనలో దేవుని మహిమ కలగాలనా అనే కానీ మననైతే హృదయపూర్వకంగా బాధ పెట్టాలని కాదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఎంత బాధలో ఉన్నా ప్రభువుని మనం హత్తుకొని ఉండాలి. ఎప్పుడు కూడా ఆయనని విడిచిపెట్టకూడదండి. యెషయా గ్రంథం 49 అధ్యాయం 6వ వచనం లాస్ట్ లైన్ చదువుతాను. ఆ భూదిగంతముల వరకు నేను కలుగజేయ రక్షణకు సాధనమొకటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇందాక మనం చదువుకున్నాం కదండి, మన ప్రభు గురించి మనం చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడు? అన్య జనుల కొరకు కూడా ఒక వెలుగుగా, ఒక నిబంధనగా ఆయనని చేసినట్లుగా చూస్తున్నాం. అదే దాన్ని ఇక్కడ మరలా ఆయన చెప్తున్నారు. నువ్వు ఆ, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడానికి కాదు, ఇశ్రాయేలు వారిని తప్పించడానికి మాత్రమే కాదు, భూదిగంతముల వరకు నేను ఒక రక్షణ కలుగ చేస్తున్నాను. అది సాధనం అవడానికి నేను నిన్ను ఎన్ని జనులకు వెలుగే ఉన్నట్లు నేను నిర్మించాను అని చెప్తున్నాను. మరి చీకట్లో నడుస్తున్న ప్రజలము, మరణం గల చూస్తున్నాము. అట్లాంటి ప్రజల్ని దేవుడు ఒక నిబంధనతో ఆ వెలుగులోకి మనకి ప్రవేశాన్ని కలిగించాడు. యెషయా గ్రంథమే 9వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆ జనము మనమే కదండి, అన్యులమైన మనము. మనకి దేవుడు అంటే తెలియదు, మంచి చెడులు నడత అనేది ఏమీ తెలియదు. అలాంటి మనకి ఆ చీకటిలో, ఆ పాపంలో నిలిచి ఉన్న మనల మీద ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. అయ్యా, మన దేశంలో అసలు ఏమైనా దేవుడు అనేవాడు ఎలాంటి వాడు ఏంటంటే, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే, ఎవరి విగ్రహాలు వాళ్ళవే. మనుషులను కూడా వారి యొక్క పుట్టుకను బట్టి విభజించే దేశంలో ఉన్నాం మనం. ఎంతో గొప్ప విధేయతలో, అంధకారంలో ఉన్న దేశం మనదండి. అలాంటి దేశం మీద దేవుని యొక్క వెలుగు ప్రసరించింది. మనం ఎంతో ధన్యులము. అలాంటి దేశం మీద మరలా ఇప్పుడు చీకటిని దేవుడే అనుమతిస్తున్నాడు అనుకోవాలి. మరి ఈ చీకటి నుంచి కూడా మనం ఎంతో పోరాడి తప్పించాలి. ఎన్నో ఆత్మలు ఉన్నాయి, వాటన్నిటికి కొరకొర మనం పోరాడాల్సిన వారుగా ఉన్నాము. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే మనకి ఒక మాట చూద్దామండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. మరి మనకైతే నిర్దేవులం, మనకి దేవుడు లేరు, ఏమీ లేదు. కానీ దేవుడు ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చాడు, అది హృదయాన్ని సంతోషపరుస్తుందంట. అంతేకాదు ఆయన ధర్మాన్ని మనకు ఏర్పరిచాడు, అది ఎంతో నిర్మలమైనది, కనులకు వెలిగిస్తుందిగా మనం చూస్తున్నాం. ఇంత మంచి ప్రభువుని మనం కనుగొన్నామని మనం ఎంతో సంతోషించవలసిన వారుగా ఉన్నామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించను. మరి ఆ సృష్టి ఆరంభంలో ఆ అంధకారంలో జలముల మీద అల్లాడుతుంది అని చెప్పి మనం వింటున్నాము. అలాంటి అంధకారంలో వెలుగు ప్రకాశించునుగాక అని దేవుడే పలికాడు. ఆ పలికిన దేవుడే మనం ఏం చేస్తున్నాడంటే, ఈ వెలుగులోకి ఆయన హృదయం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుట, దేవుని కూర్చిన జ్ఞానాన్ని యేసుక్రీస్తునందు వెల్లడిపరచుట మా హృదయంలో ప్రకాశించును. ఈ వెలుగు ఊరికే ప్రకాశించలేదండి, అది మనకి ఏం చెప్తుందంటే, దేవుని యొక్క మహిమని, ఆయనను కూర్చిన జ్ఞానాన్ని మన హృదయాలని తాకిస్తది. అప్పుడు మనకి ఏంటంటే మనోనేత్రాలు కలిగిన గుడ్డితనం అనేది తొలగిపోతుంది. కొంతమంది అయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగచేశాను. మరి లోకంలో ఎంతో మంది ఉన్నారు, వారిలో రక్షించబడిన వారు కొందరే. మరి ఎందుకంటే ఎవరైతే వారి కనులు తెరుస్తారో వారికి మాత్రమే ఆ వెలుగు ప్రకాశిస్తుంది, వారికి మాత్రమే దేవుని జ్ఞానం అనేది మనకు లభిస్తుంది.
కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తంటే ఎల్లప్పుడూ కూడా వారిని ప్రతి ఒక్కరిని ఆటంకపరుస్తుంది. వారి గుడితనం పోకూడదు, వారి కన్నులకి అలానే ఉండాలి. అప్పుడు మాత్రమే వారు ఆ చీకట్లో ఉంటారు కాబట్టి ఆ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసిద్దంట. అందుకే వారు ఎల్లప్పుడూ కూడా శరీర కార్యాలను కలిగిస్తూ అవిశ్వాసులుగానే బ్రతుకుతా ఉంటారు. మరి విశ్వాసులైతే దేవుని మహిమ జ్ఞానంను వారి హృదయాల్లో ఉంచుకొని వారి కొరకు ప్రకాశించేవారుగా మనకి చూస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూసుకుంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునవలదని ప్రభువు సాక్ష్యం ఇచ్చున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గల వారే తమ హృదయముల కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. మరి చీకటిని వెలుగు వేరుపరుస్తుంది కదండి. మన హృదయంలో ఉన్న ఆ గుడ్డితనం ఏదైతే తొలగిపోతుందో అప్పుడు ఆ అజ్ఞానం అనేది పోతుంది, దేవుని యొక్క జ్ఞానం అనేది వస్తుంది. కానీ అన్యజనులు అంటే ఇంకా దేవుని తెలుసుకొని వారి హృదయం అయితే మనం చూసాం కదా, వారు ఇంకా కూడా శరీర కార్యాలు జరిపించే వారిగానే ఉంటున్నారు. వారి నేత్రాలకి గుడ్డితనమే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ మనసు ఎలా ఉంటుంది, అంధకారమైన మనస్సు ఉంటుందంట, తమ హృదయంలో కాఠిన్యం ఉండిద్దంట. అలాంటి హృదయాన్ని మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే అలాంటి హృదయం మనలో ఉండకూడదు. ఎలాగా మన పూర్వస్థితి ఇది. మన హృదయము 5వ అధ్యాయము 8 నుంచి 3 దాకా చూసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసుకుంటే 8లో చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. నిజం, మనము పూర్వస్థితి మంది అవిధేయ స్థితి, అవిశ్వాసులము, అంధకారంలో ఉన్నవారము. కానీ ఇప్పుడు వెలిగించబడి ఉన్నాము. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతూ ఉన్నదంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వల్లే నడుచుకోవాలి. ఈ లోక ఆశలని, నిష్ఫలమైన అంధకార క్రియలని మనం వాటిని ఖండించే వారంగాను వాటిని విడిచిపెట్టి వెలుగు సంబంధాలుగా నడుచుకోవాల్సిన వారుగా మనం ఇక్కడ ఉన్నాము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటే, మీరందరూ వెలుగు సంబంధంలో పగటి సంబంధంలో ఉన్నారు. మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక ఉన్నాము. మనం వెలిగించబడ్డాము, వెలుగులో నడుస్తున్నాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నారు. నిద్రపోక మెలకుగా ఉండాలి అంటున్నారు. నిద్రపోతామా మెలకుగా ఉంటామా అంటే నిద్రపోతాము మెలకుగా అని మనకి ముందు వచనాల్లో చూస్తామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం ఒకసారి. రెండో అధ్యాయం 9వ వచనం అండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరిచయం చేయ నిమిత్తము, మనకి ఇక్కడ చూస్తే మనం చీకట్లో నుంచి ఆయన ఆశ్చర్య వెలుగులోకి పిలిచారు. ఇప్పుడు పిలిచిన మనం ఏం చేయాలంటే మన వెలుగుని ప్రసరింప చేయాలి. మనము దేవుని సొత్తైన ప్రజలముగాను, రాజులని యాజక సమూహంగా ఉన్నాం, పరిశుద్ధ జనముగా ఉన్నాం. కాబట్టి ఆ వెలుగులోకి నడిపించబడ్డ మన నడత కూడా మనము ఎంతో జాగ్రత్తగా నడవాల్సిన వారంగా మనం ఉంటున్నాము. మనం ఒకప్పటి స్థితి నుంచి మనం నిరపరాధులుగా, నిష్కలంకులుగా మనం ఏర్పరచబడ్డామండి. ఈ లోకమందు మనం జ్యోతుల. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14లో చూసినట్టయితే, ఎవరైనా చదువుతారా కొంచెం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చూద్దాం ఒకసారి. మీరు మూర్ఖమైన వక్రజనుల మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనంజులైన దేవుని కుమారులగినట్లు అని చెప్తున్నారు. మనం ఉన్న జనం గురించి కాదు, కానీ మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనంజులుగా ఉండాలి. 16లో చూస్తే, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనము వెలిగించబడ్డాము. ఇప్పుడు వెలిగించబడ్డ మనము, చీకటి నుంచి వేరైన మనము ఆ జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉండాలి. అంతేకాదు ఇది ఎలా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి అని చెప్తున్నారు కదా.
యోహాను సువార్తలో మనం చూసినాం కదా, వెలిగించబడ్డ జీవితాల్లో మనం వెలుగుగా ఉండకపోతే ఎలా ఉంటుందంటే, ఆ మత్తయి సువార్తలో మనకు తెలిసిన ఒక చిన్న కథను చూద్దామండి. 25వ అధ్యాయం మనకు తెలుసు కదా, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన ఒక గుంపును మనం చూస్తా ఉంటాం. 10 మంది పిలువబడ్డారు. 5గురు బుద్ధి గల వారుగా చూస్తున్నాం, 5గురు బుద్ధి లేని వారుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 10 మందిలో 5గురే ప్రవేశించారు. ఎందుకని ప్రవేశించారో కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. బుద్ధి లేని వారు 3వ వచనం, తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారు ఆలస్యం చేయగా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఆలస్యం చేశారు, వారందరూ కునికి నిద్రించారు. మనం పేతురులో చూసాం, పేతురు పత్రికలో చూసాం కదండి. మనము నిద్రించుకో ఉండాలి, మనము అలర్ట్ గా ఉండాలి, మెలకుగా ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు 10 మంది కూడా పిలువబడ్డవారే, అంటే సంఘంలో చేర్చబడిన వారే నిద్రించినట్టుగా మనం చూస్తున్నాము. అర్ధరాత్రి వేళ కేక వేరుకున్నప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి, గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచినవి. అంటే వారికి కావలసిన దాన్ని వారు పట్టుకోలేదండి. ఇంకా వారు ఏదైతే తీసుకొని వెళ్ళాలో దానిని తీసుకొని వెళ్ళనట్లుగా మనం చూస్తున్నాము. మెలకు కలిగి లేరు, వారి దీపాలని ఆర్చేవారుగా మనం చూస్తున్నాం, ఆరిపోతున్నాయి. మరి లూకా సువార్తలో చూసుకున్నట్లయితే మనం హెచ్చరించబడ్డాము. లూకా సువార్త 12:35లో మీ నడుములు కట్టుకొనండి, మీ దీపాలు వెలుగుచుండనియండి అని మనం ప్రభు చెప్తున్నారు. మరి ప్రభు వెలిగించిన ఆ దీపంగా ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండాలి. ఆయన పిలిచిన పిలుపుకి మనము తగిన యోగ్యమైన ప్రవర్తనని కనపరిచే వారంగా ఉండాలి. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఇద్దరు కూడా పెండ్లికి పిలువబడిన వారే, కానీ మెలకువ లేని కారణాన వారి దీపాలు ఆరిపోతున్నాయి. మరి ఆత్మీయమైన చురుకుదనం ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నామండి. సామెతల గ్రంథంలో 21:29లో ఉంది. ఒకసారి చూద్దాము. సామెతలు 21:29లో భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, యథార్థవంతుడు చక్కబరుచు. మరి ఏనాడైనా మనము కొంచెం ఏదన్నా అలసత్వంగా ఉన్నా లేదా ఏదన్నా మిస్టేక్ చేసిన ఎవరన్నా కరెక్ట్ చేస్తే చక్కబరుచుకునేవాడు ఎవరండి? యథార్థవంతుడు. ముఖం మార్చుకునేవాడు భక్తిహీనుడు. మనం ఎప్పుడు కూడా భక్తిహీనతలోకి వెళ్ళకూడదు. ఎవరైనా మనల్ని అలర్ట్ చేసినప్పుడు నిజంగా అది కలిగి ఉన్నామా లేదా, దేవునిలో మెలకు కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూసుకుంటా ఉండాలన్నమాట. ఇలాగ వీళ్ళు అలర్ట్ గా ఉన్నారు. ఆ 5గురు కూడా పెండ్లి విందులో ప్రవేశించారు. అలర్ట్ గా లేని వారు దీపాలు ఆరిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఎలాంటి సో మనం కూడా మనం నడుస్తున్న వెలుగు కరెక్ట్ గా ఉందా లేదా, మరి ఈ లోక యాత్రలో ఉన్నప్పుడు ఈ వెలుగును మనం కాపాడుకుంటున్నామా లేదా, ఎలా అంటే కొంతమంది మనం రక్షించబడ్డాం కాబట్టి మనకి ఇంకేం ఇబ్బంది లేదు, మేము ఎలా అయినా ఉండొచ్చు, ప్రభు మనల్ని తీసుకెళ్లిపోతారు అనే ఒక ఫాల్స్ దానిలో ఉంటారండి. మరి ఆ విధంగా కూడా ఉండకూడదు, అలర్ట్ గా ఉండాలనే చెప్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక చూసుకుందాం. 1వ అధ్యాయము 5లో, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. కొంతమంది వెలిగించబడతారు, వెంటనే వెలిగించబడతారు, చాలా చక్కగా ప్రభువులో కొనసాగుతారు. కానీ ఎప్పుడైతే ఏదన్నా ఒక శ్రమ కానీ ఒక ఇబ్బంది కానీ రాగానే వెంటనే వెనక్కి తీసేవారుగా ఉంటాము. విత్తువని ఉపమానంలో మనం చూసినట్లయితే వెంటనే సంతోషంతో వాక్యం అంగీకరిస్తారు, కానీ వేరు లేని కారణాన, అంటే మన హృదయంలో ఇంకా ఎక్కడో చీకటి ఉంది, మన హృదయంలో ఎక్కడో ఒక రాయి ఉంది, దానిని మనం ప్రభువుకి చూపించకూడదు అనుకుంటున్నాము, ఆయన చూడలేదు అనుకుంటాము, దాన్ని తీసివేయడానికి ఇష్టపడని స్థితిలో ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నాలో చీకటి ఎంత మాత్రము లేదు, మీరు దానిని సరిదిద్దుకోవాల్సిందే, మీ దీపాలు ఆరనీయకుండా చూసుకోవాల్సిందే. మరి ఆయనలో మనం నడుచుకోవాలి, అప్పుడు మాత్రమే మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము ఆయనతో పాటు అని మనం చూస్తున్నామండి. 6వ వచనం చూసుకుంటే, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా, మనం ఆయనతో ఉన్నప్పుడు చీకటిలో ఉండకూడదు. కొంతమంది మన హృదయంని ఒక గృహంగా చూసుకుందామండి. మన ప్రభు మన హృదయంలో ప్రవేశించాడు, మనం ఎక్కడ కూర్చోబెడుతున్నాం ఆయన? కొంతమంది గెస్ట్ ని హాల్లోనే కూర్చోబెడతాం, కొంతమందిని
కొంచెం బెడ్రూమ్ దాకా, కొంతమంది కిచెన్, ఎవ్రీవేర్ వెళ్ళే పర్సన్స్ వేరుగా ఉంటారు. మన ప్రభువుని కూడా మనం హృదయం అంతా చూపించే వారంగా ఉండాలి కానీ, ఉంచే వారంగా ఉండాలి కానీ, దేవా ఈ సండే మాత్రం ఇక్కడ ఉండు, ఈ క్రిస్మస్ దినాల్లో మాత్రం నేను పూజిస్తాను, లేకపోతే ఈస్టర్ దినాలను మాత్రం కొంతగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏదో లోపం ఉంది, ఏదో లోటు ఉంది, ఏదో చీకటి ఉంది, కానీ నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడతలేదు. కానీ వెలుగు ప్రతి ఒక్క దానిని కూడా ప్రత్యక్షపరుస్తుంది. నీలో ఏ మాత్రం చీకటికి తావు లేదని ప్రభు చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని మనం జరిగించడం నేర్చుకున్నప్పుడు ఏదైనా మనము సరి చేసుకోవడానికి ఇష్టపడతాం, ఏదైనా వదిలేసుకోవడానికి కూడా ఇష్టపడతాం. మొదటి యోహాను పత్రికలోనే 2వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి, ఎవడైనను లోకం ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు ఈ చీకటి ఇంకా ఉంటుందంటే, ఈ లోకాన్ని ఇంకా మనం ఎక్కడో స్నేహిస్తున్నాము, ఎక్కడో మనకి ఇంకా ఉన్నాయి. నిజంగా చాలా మందిని నేను చూస్తున్నప్పుడు ప్రభు పిల్లలమనే చెప్తున్నారు కానీ వారికి లోకస్తులకి కొన్ని విషయాల్లో ఎలాంటి తేడా ఉండదండి. కానీ మనమైతే చాలా ప్రత్యేకంగా జీవించాల్సిన జనంగా ఉంటున్నాము. అది చాలా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి దేవుని చిత్తం జరిగించుకునే వారు ఎలా ఉండాలంటే 17వ వచనంలో చూస్తే, లోకంను దాని ఆశయు గతించిపోచున్నది, కానీ దేవుని చిత్తంను జరిగించువాడు నిరంతరము నిలుచును. మరి ఎలాగ మన దీపాలు నిరంతరం ఆయన వచ్చే వరకు వెలుగుతుండాలి అంటే, ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. ఆయన చిత్తం ఎప్పుడైతే మనం జరిగిస్తామో అప్పుడే మనం నిరంతరం ఆయనతో కూడా నడుస్తాము, ఆయనలో ఉంటాము, ఆయన జీవము మనలో ఉంటుంది. అప్పుడు మాత్రమే యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆయన చేత వెలిగించబడి ఆయన వెలుగుని మనం జీవము కలిగిన వారంగా ఉంటామన్నమాట. అలాంటి ప్రభువునికి మరి ప్రభు అయితే ఏ విధంగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఏ విధంగా ప్రార్థనలో గలిపాడు, విజ్ఞాపనలు చేశాడు, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు, ఎలాగా మన సత్యాన్ని ధర్మాన్ని ఆయన పాటించాడు, ఆయనను పోలి మనం నడుచుకున్నప్పుడు ఆయన వెలుగులో మనం కూడా నడిచే వారంగా ఉన్నాము. ఎలాగా మనం మెలకు కలిగి ఉండాలో మనం చూసాము, ఎలాగ ఎదురు చూడాలో చూసాము, ఎలాగ మన విశ్వాస నేత్రాలను తెరిచి ఉంచాలో కూడా మనం చూస్తున్నాం. మన మనోనేత్రాలకి ఏ విషయంలోనూ కూడా గుడ్డితనాన్ని కలుగ చేయకూడదు. కొన్నిసార్లు మన తల్లి ప్రేమ గుడ్డిది అంటారు, కానీ దేవుని ప్రేమ గుడ్డిది కాదు, ప్రతిదీ కూడా చూస్తుంది. నీ హృదయంలో ప్రతి పొరని ఆయన చూస్తాడు, ప్రతి మాటని, ప్రతి కదలికని ఆయన గమనిస్తున్నాడు. మరి ఎంతగా నువ్వు మెలకుగా ఉండాలో, ఎంతగా నువ్వు ఆయనని అనుసరించాలో, హత్తుకోవాలో, మరి ఎంత తీవ్రంగా ఆయన కాంక్షించాలో మనం అది తెలుసుకోగలిగి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఇది చక్కగా వాడుకుంటాం. లెమ్ము తేసరిల్లము నీకు వెలుగు కలిగింది అని చెప్పేసి. నిజంగా మనకి వెలుగు కలిగింది, మనం ఎంతో ధన్యులమండి. మరి ఆ వెలుగులో మనం నడుస్తున్నామా? ఆ వెలుగుని ప్రేమించే వారంగా ఉన్నామా? హత్తుకునే వారంగా ఉన్నామా? లేదా పరిచయాల వలె చూస్తూ కూడా చూడని వారంగా ఉన్నామా? లేదా ఒక యవనస్తుడు వచ్చాడు, ఆయన అయితే ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయన ఏం ప్రేమించాడు? ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించక దేవుని యొక్క వెలుగుని ప్రేమించే వారంగాను, ఆయన యొక్క సన్నిహిత్యాన్ని మనం ఎల్లప్పుడూ అనుభవించే వారంగా ఉండాలి. అటువంటి కృప మనకి ప్రభువు దయచేయను గాక. మంచిది, చక్కని వర్తమానం విన్నాం. దేవుడు మానవుని కోసం మొదటిగా భూమి మీద చేసింది ఏంటి? వెలుగు కదా. రెండవదిగా మనకు వెలుగు ఇచ్చాడు. మూడవదిగా అన్యజనులకి మనల్ని వెలుగుగా నియమించాడు. అయితే ఆ వెలుగు ముందు మనలో పూర్తిగా ప్రకాశించినప్పుడు అన్యజనులకు కూడా మనం వెలుగుగా ఉంటాం. గుడ్డివాడు వెలిగింపబడినప్పుడు అతని వెలుగు అక్కడున్న సమాజంలో, అక్కడున్న ప్రజలకు తేటగా కనపడింది. సౌలు వెలిగింపబడినప్పుడు సార్వత్రిక సంఘానికే ఆ వెలుగు తేటగా కనపడింది. అయితే ప్రభు మన వెలిగించినప్పుడు మన వెలుగు కనీసం మన ఇంటి వారికైనా తేటగా కనపడు. అసలు మనం ప్రకాశిస్తున్నామా, నిద్రపోతున్నామా అనేది ఆ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే విన్న వాక్యం ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధంగా మాట్లాడేడని నేను నమ్ముతున్నాను. మనతో మాట్లాడిన మాటని విడిచిపెట్టకుండా సరి చేసుకున్నాం. నీరు కట్టి దేవుడు ఫలింపు చేయను గాక. చక్కని వర్తమానం ఇచ్చిన సిస్టర్ కి, సుధా సిస్టర్ కి ప్రేమ వందనాలు. మన ముందు ఆంటీ గారు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తారు, దాన్ని బట్టి అందరూ ప్రార్థన చేయండి. ఉదయం చేసిన వారు కాకుండా ఈవినింగ్ జాయిన్ అయిన వారు ప్రార్థన చేయండి. ఆంటీ.
అమ్మా తేజకృష్ణుడు చెప్పండి. చెప్తాను. చేరొచ్చిన సోదరులందరికీ వందనాలండి. చక్కని వర్తమానము, ఈ చివరి దినాల్లో అవసరమైన వర్తమానము సోదరి ద్వారా దేవుడు వినిపించాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఆ వాక్యం అందరిలో ఫలింప చేయను గాక. ఈరోజు ప్రార్థన అంశాలు. నిన్నట రోజున ఒకరు పెట్టిన పోస్ట్లో మనం చూస్తున్నాము. మత విద్వేషాలు బుసలు కొడుతున్న దేశాలలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని తెలుస్తా ఉంది. ఇంతకుముందు మత విద్వేషాలు కలిగించే లిస్టులో మన దేశ స్థానం 9వ చెప్పారు. తర్వాత ఈ మధ్యలో 5వ స్థానంలో ఉందని చెప్పారు. ఇంకా ముందుకు వచ్చేసి ఇప్పుడు ప్రథమ స్థానంలో నిలబడిందంటే ఎంత సాతానుడు క్రౌర్యముతో క్రైస్తవుల మీద, క్రీస్తు మీద, ఆయన బిడ్డల మీద మరి క్రౌర్యంతో వస్తున్నాడు మనం ఎరుగుదాం. చాలా భయంకరము ఇది. శాంతి కాముక దేశముగా మన దేశాన్ని గురించి ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు క్రైస్తవుని హింసించే దేశముగా నంబర్ 1 దేశముగా ఉంది. ప్రపంచంలో నిలబడిందంటే శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. ఇది నాలో మరి ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది అంటే నిజంగా మనం ఎంత దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలో మరి మనకు అర్థమవుతుంది. ఇప్పుడే వార్తల్లో ఈరోజే విన్నాము, మరి మీరు ఎంతమంది విన్నారో తెలియదు. సిరియాలో నిన్నటి రోజు ఈరోజు దాదాపు 1300 మంది క్రైస్తవులను చంపేశారంటే. ఇళ్లలోకి దూరడము, వెళ్ళి క్రైస్తవులు అంటే వాళ్ళందరినీ మోకాళ్ళ మీద నిలబెట్టించి వాళ్ళ తలలు కొట్టేస్తున్నారు. ఇది ఎక్కడో జరిగింది, ఎప్పుడో జరిగింది కాదు, కానీ మరి నిన్నటి ఈ రోజుల్లోనే జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మిగతా వాళ్ళు చంపబడిన వాళ్ళు చంపబడగా మిగతా వాళ్ళు ఇండ్లలో నుంచి బయటికి వచ్చి దాన్ని అన్ని దేశాలకు తెలవాలని సిలువలు పట్టుకొని పెద్ద ప్రొఫెషన్లో రోడ్ల వెంబడి వెళ్తున్నారు. ఇది బయటికి తెలియకూడదని, మీడియాలోకి రాకూడదని వాళ్ళు చేస్తున్నారంట. కానీ ఒక వ్యక్తి తప్పించుకొని న్యూస్ రీడర్కి చెప్తున్నాడు. ఈ విషయం ఆయన వైరల్ చేస్తూ ఉన్నాడు. మన దాంట్లో కూడా ఆ యొక్క ఎస్ఆర్ ప్రేయర్ వారియర్లో కూడా అది వచ్చింది చూడండి, ఫార్వర్డ్ చేశాము. కనుక ఇవన్నీ చూస్తే ప్రభు రాకడ ఎంత అంచుల్లో మనం ఉన్నాము. దేవుని చిత్తమైతే మరి రేపు బ్లడ్ మూన్ డే అని చెప్తున్నారు. రేపు ఉదయము చంద్రుడు రక్తవర్ణం వలె కనిపిస్తాడని చెప్తున్నారు. డూమ్స్ డే అని ఇవన్నీ మనం వింటున్నాము. యోబేలు గ్రంథంలో ఉన్నట్టు, అపొస్తలుల కార్యంలో ఉన్నట్టు, అలాగే ప్రకటన లో 6వ అధ్యాయంలో 6వ ముద్రను విప్పినప్పుడు దేవుని మహాదినపు రాకమునుపు చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, మరి సూర్యుడు కంబల వల్ల నలుపైతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి లోకంలో కొద్దిమంది అందరూ ఈ విషయాన్ని వాక్య ప్రకారం గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాకడ దినాల్లో ఉన్నాం, ఎంత సమీపంలో ఉన్నాం అనేది అర్థమవుతుంది. అందరము సిద్ధపడడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇంకా